ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 544 పోస్టులకి ఇంకా పోస్టులు యాడ్ చేసి ఒక 3000 పోస్టులతోనైనా డిగ్రీ లెక్చరర్ స్థాయి పరీక్షలు నిర్వహిస్తారని మేము ఆశగా ఎదురు చూసినాము. కానీ మా ఆశల మీద నీరు గార్చిన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఈ జీవో వల్ల కేవలం పిహెచ్డి పట్టాలు పొందిన వారికి మాత్రమే నేరుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను వీళ్ళు చేపట్టిర్రు. దీని ద్వారా ఏమైతుందంటే పిహెచ్డి ఉన్న వాళ్ళకి వేటేజ్ ఇస్తున్నారు. నెట్ సెట్ ఇంతకు ముందు అర్హతలుగా ఉండే, ఈ అర్హతలు ఉంటే డైరెక్ట్ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ కి అప్లికేషన్ చేసుకొని 150 మార్కులకి డైరెక్ట్ పూర్వకంగానే ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టుకునేటోళ్ళం. కానీ ఈ దీంట్లో కొత్తగా వచ్చిన జీవోలో 50 మార్కులు అకాడమిక్ స్కోర్ అని పెట్టిరు. దీంట్లో ఏమైతుందంటే 25 మార్కులు పిహెచ్డి చేసిన వాళ్ళకి నేరుగా స్కోర్ ఇచ్చేస్తారు. వాళ్ళకి వేటేజ్ ఇచ్చేయడం వల్ల చాలా మంది ఈక్వల్ టు పిహెచ్డికి నెట్ సెట్ అని మీరు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళకి సపరేట్ గా వేటేజ్ ఇవ్వడం ఏంది? నెట్ సెట్ కి ఇంతకు ముందు అర్హతలుగా పరిగణించి ఇప్పుడు దానికి కూడా వేటేజ్ కేటాయించడం ఏంది?